నిజంగా ఆ రోజు చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఎందుకంటే సుమారుగా నదీ ఆక్రమణలు విజయవాడ నగరంలో విపరీతమైన సమస్యగా తయారైన అధ్యక్ష. బుడమేరు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ భూ ఆక్రమణల అధ్యక్ష రియల్ ఎస్టేట్ నిర్మాణాలు ఇంచుమించుగా కోకొల్లుగా విస్తరించిన నేపథ్యంలో అధ్యక్ష ఈ బుడమేరు అన్నది నిజంగా ఆ రోజు వరద రావటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. విజయవాడ ప్రజలే కాదు అధ్యక్ష, ప్రపంచం అంతా ఒక్కసారి తెలుగు వాళ్ళందరూ కూడా విజయవాడ వైపు చూసే పరిస్థితి కూడా ఆ రోజు నెలకొల్వడం అనేది మనందరం కూడా చూసాం అధ్యక్ష. ఈ అధ్యక్ష ఇది సుమారుగా 2005లో వచ్చిన భారీ వరదలు విజయవాడ ముంచెత్తిన తర్వాత అధ్యక్ష సుమారుగా ఆ సమయంలో బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యాన్ని 35,000 క్యూసెక్లు పెంచేందుకు 464 కోట్లతో పనులు ప్రారంభించారు అధ్యక్ష. 80% మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగతా 20% పనులు కూడా పూర్తవలేదు అధ్యక్ష. దాన్ని గత ప్రభుత్వం అలాగే వదిలేసింది. ఇప్పుడు అధ్యక్ష ఈ బుడమేరు వరదలు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా 11 రోజుల పాటు మళ్ళా తిరిగి విజయవాడ ప్రజలు రోజువారీ సాధారణ జీవనంలోకి వచ్చేటంత వరకు కూడా కలెక్టరేట్ లో బస ఏర్పాటు చేసుకుని బస్సులో బస ఉండి సుమారు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అక్కడి నుంచే నడిపించిన పరిస్థితులు కూడా చూసాం అధ్యక్ష. అర్ధరాత్రి అపరాత్రి అన్నది లేకుండా ప్రజలకి ఆహారం అందుతుందా, నీళ్లు అందుతున్నాయా, పాలు అందుతున్నాయా, బిస్కెట్లు అందుతున్నాయా, రొట్టెలు అందుతున్నాయా, ప్రతి ఒక్క చిన్న మైన్యూర్ ఇష్యూ అధ్యక్ష. కానీ అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు కూడా లేని సమయంలో అవి కూడా సరఫరా చేయాలని ఒక ఆలోచన వచ్చిందంటే దానికి మన అందరం కూడా గర్వపడాలి అధ్యక్ష.